బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కాజ్గిరి, ఈసీఐఎల్, ఆనంద్బాగ్, జవహర్ నగర్, కాప్రా, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, రామంతాపూర్, మల్లాపూర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీలో వానలు దంచుకొడుతున్నాయి. అటు షేక్పేట్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, అల్వాల్, కూకట్పల్లి, చాంద్రాయణగుట్ట, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కాజ్గిరి, ఈసీఐఎల్, ఆనంద్బాగ్, జవహర్ నగర్, కాప్రా, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, రామంతాపూర్, మల్లాపూర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీలో వానలు దంచుకొడుతున్నాయి. అటు షేక్పేట్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, అల్వాల్, కూకట్పల్లి, చాంద్రాయణగుట్ట, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మల్కాజ్గిరి, ఈసీఐఎల్, ఆనంద్బాగ్, జవహర్ నగర్, కాప్రా, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, నాచారం, రామంతాపూర్, మల్లాపూర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, శ్రీనగర్ కాలనీలో వానలు దంచుకొడుతున్నాయి. అటు షేక్పేట్, ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, నాగోల్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, అల్వాల్, కూకట్పల్లి, చాంద్రాయణగుట్ట, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో వర్ష బీభత్సం వణికించేసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు పడిన వర్షం జనాన్ని భయపెట్టింది. మేఘాలు బద్దలై కుండలతో నీళ్లు పోసినట్లు పడిన వానకు హైదరాబాద్ సిటీ షేక్ అయింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కురిసిన వర్ష బీభత్సం అంటే ఇది అని చూపించింది. గ్యాప్ లేకుండా పడుతున్న వర్షం దెబ్బకు హైదరాబాద్ సిటీ రోడ్లు జలమయమయ్యాయి. ప్రధాన రోడ్లన్నీ నదులను తలపించాయి. ఆ ఏరియా ఈ ఏరియా అని తేడా లేదు. హైదరాబాద్ నగర శివార్లు మొదలుకుని సిటీ మొత్తం వర్షం దంచిపారేసింది. నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉండడంతో క్లౌడ్ బర్స్ట్ అంటే ఇదేనేమో అని జనాలు అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఐటీ కారిడార్లోని ప్రాంతాలు చెరువులను తలపించాయి. గాలిలో పెరిగిన తేమ శాతం కారణంగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. క్యుములోనింబస్ మేఘాల కారణంగా నగరంలో కుండపోత వర్షం కురిసింది. మరో 2 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బషీరాబాద్, అబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూనే ఉంది. వానొస్తే ట్రాఫిక్ జామ్లకు ఐటీ కారిడార్ కేరఫ్ గా మారింది. మాధాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఐటీ హబ్ గా ఉండగా ట్రాఫిక్ సమస్య కూడా అదే స్థాయిలో ఉంది. అరగంట వాన పడితే చాలు మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లా మారిపోతున్నాయి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. శిల్పారామం ఎదురు బస్టాప్, కొత్తగూడ బస్టాప్, మాధాపూర్ బాటా షోరూం, నెక్టార్ గార్డెన్, రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద, బయోడైవర్సిటీ జంక్షన్, ఐఐటి ఎదురుగా గచ్చిబౌలి ఏఈ ఆఫీస్, రాడిసన్ హోటల్, ఐకియా వెనకాల రోడ్డుపై వరద నీరు నిలిచిపోతుండటంతో క్లియర్ అవ్వడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. 3-4 లేన్ల రోడ్లో కార్లు, బస్సులు, బైకులు 1-2 లేన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. జేఎన్టీయూ నుంచి ఐకియా మీదుగా బయోడైవర్సిటీ రూటు రెండు వైపులా, షేక్పేట్ నుంచి కాజాగూడ మీదుగా గచ్చిబౌలి రూట్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి రూట్ అంతా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాన పడితే లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ మునిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆఫీసుల నుంచి బయలుదేరి సమయానికి వర్షం పడడంతో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఎటు చూసినా వర్షం దంచుకొడుతోంది. ప్రతి ప్రాంతంలో కూడా దాదాపు 2 గంటలు పైగా వర్షం దంచుకొడుతూనే ఉంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, హైదరాబాద్ లో దాదాపుగా 3 గంటలకు పైగా వర్షం పడుతూనే ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఏమని హెచ్చరికలు జారీ చేశారు? ఇవాళ అలాగే రాబోయే 2-3 రోజుల్లో ఎలా ఉండబోతోంది? హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిందని కూడా చెప్పవచ్చు. గడిచిన 2-3 రోజుల నుంచి కూడా ఉక్కపోత అనేది రాష్ట్ర వ్యాప్తంగానే ఉండింది. ఇప్పుడు ఈరోజు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమైన వర్షం ఇంకా కూడా కురుస్తూనే ఉంది. రాబోయే మరొక 2-3 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరొక వైపు హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మరొక వైపు హైడ్రాకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం షేక్పేట్లో నమోదైనట్టుగా కూడా కాసేపు క్రితమే వర్షపాతానికి సంబంధించిన వివరాలు అయితే వాతావరణ శాఖ అందించింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇప్పుడు ఆఫీసులో నుంచి కావచ్చు, అదేవిధంగా స్కూల్లో నుంచి బయటికి వస్తున్న సమయం ఇప్పటికీ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు అయినాయి. మరొక వైపు ఇప్పుడే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్తున్న వాహనదారులు కావచ్చు, అదేవిధంగా స్కూల్ విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా ఈ వర్షం ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హైడ్రా అధికారులు ఇప్పటికే సమాచారం అందించారు. నగర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఈ వర్షం రాబోయే 2-3 రోజుల్లో కూడా ఇదే వర్షపాతం కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడడం కారణంగా దాదాపుగా క్లౌడ్ బరస్ట్ అనే విధంగా కూడా వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం నమోదవుతుంది. హైయెస్ట్ దాదాపుగా 7 సెంటీమీటర్ల వర్షపాతం షేక్పేట్లో నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. మరొక 2-3 గంటల పాటు కూడా వర్షపాతం ఈ విధంగానే కంటిన్యూ అయితే ఇంకా రాత్రికి ఇంకా పెద్ద ఎత్తున కూడా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలు కొంత
లోతట్టు ప్రాంతాల్లో ఈ వర్షం నీరంతా కూడా పూర్తిగా జామ్ అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ప్రధాన రహదారులు కూడా మొత్తం చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కుండపోత వర్షం కారణంగా కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ కూడా వర్షం నీరంతా చేరడంతో కొంత వాహనాలకు అదేవిధంగా కాలినడకన వెళ్ళే వారికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. సాయంత్రం పూట అది ఆఫీసుల నుంచి స్కూళ్ళ నుంచి ఇంటికి వెళ్తున్న సమయం కాబట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే తలెత్తింది. ఐటీ సెక్టార్లో ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ట్రాఫిక్ జామ్ అనేది విపరీతంగా మారింది. సర్వసాధారణంగా ఐటీ సెక్టార్లో సాయంత్రం 5-6 గంటల సమయంలో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ ఈరోజు కురిసిన భారీ వర్షం కారణంగా కూడా ఈ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచుంటాయో ఎక్కడ హోల్స్ ఉన్నాయో తెలియక రోడ్ల మీద గుంతలు ఉండడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఏవైతే ప్యాట్నీ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, అటు నాలాలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాలాల ఆక్రమణ జరగడంతో నాలాల్లో నుంచి విపరీతంగా నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చి చేరిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా డ్రైనేజీ నీరు మరొక వైపు వర్షం నీరు కలగలిసి రోడ్ల మీద ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రోడ్ల మీద వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. రాబోయే 2-3 గంటల పాటు కూడా ఇలాంటి వర్షపాతం ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఇలాంటి వర్షపాతమే నమోదవుతుంది. సుధీర్, అయితే మీరు అన్నట్టు కరెక్ట్గా అందరు కూడా ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కరెక్ట్గా, అలాగే వర్షం కూడా చిరుజల్లులు కాదు నాన్ స్టాప్గా దంచి కొడుతుంది. మరి ఇలాంటి సమయంలో ట్రాఫిక్ చర్యలు ఎలాంటివి తీసుకోబోతున్నారు? దారి మళ్లింపు చర్యలు కావచ్చు, లేదంటే ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న పరిస్థితిలో అసలు ఇళ్లకు వెళ్లే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏం చెప్తున్నారు అధికారులు? ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు వర్షపాతం అయితే కురిసింది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఉక్కపోత అనేది కంటిన్యూ అవుతూనే వచ్చింది. సాయంత్రం 3 గంటల సమయంలోనే వర్షపాతం ఒక్కసారిగా పెద్ద వర్షం కురియడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నాన్ స్టాప్గా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, హైడ్రా సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. వారు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు చేరుకొని అక్కడక్కడ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కంబైన్డ్గా వారంతా కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, హైడ్రా అధికారులకు పూర్తి స్థాయి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇటు ఒకవైపు మంత్రివర్గ సమావేశం నడుస్తుంది. ఆ మంత్రివర్గ సమావేశంలో ఉన్నా కానీ మంత్రులు ఇప్పటికే వారి శాఖలకు సంబంధించి ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్తున్నారు. రోడ్ల మీద ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే వాహనాలను తరలించే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ సాయంత్రం సమయము మరికొద్దిసేపట్లోనే ఇంకా వాహనాల సంఖ్య భారీగా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు పోలీసులను, ట్రాఫిక్ పోలీసులను, హైడ్రా అధికారులను కూడా ఇటు మంత్రులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపించింది. వారిని అప్రమత్తం కూడా చేశారు. అయితే హైడ్రా ముందుగానే సమాచారం అందుకుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ముందస్తుగా సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు ఎస్డిఆర్ఎఫ్ ఏవైతే రిలీఫ్ వ్యాన్స్ ఏవైతే ఉంటాయో, రిలీఫ్ వెహికల్స్ కావచ్చు, రిలీఫ్ బృందాలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా ఇప్పటికీ లోతట్టు ప్రాంతాలకు చేరుకున్నారు. మరోవైపు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ఒకేసారి రాకుండా సమయం తీసుకొని రావాలి అని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఆఫీసులు వదిలిపెట్టే సమయం కావచ్చు, అదేవిధంగా స్కూల్స్ వదిలిపెట్టే సమయం కావచ్చు, కాలేజెస్ వదిలిపెట్టే సమయం కాబట్టి వారంతా కూడా ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో జనాలంతా కూడా రోడ్డు మీదకి వస్తే ట్రాఫిక్ ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ప్రధాన రహదారుల మీద వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. వాటర్ లాగింగ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ట్రాఫిక్ స్లోగా వెళ్తుంది. ఆ స్లోగా వెళ్తున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గుర్తించి ఎప్పటికప్పుడు ఇటు ట్విట్టర్లో కావచ్చు, అదేవిధంగా వారికి ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్లో ప్రచారం చేస్తున్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార మాధ్యమాల ద్వారా కూడా పోలీసులు నగర వాసులను అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ను డైవర్ట్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వివిధ రూట్లు ఏవైతే ఉన్నాయో, ఆల్టర్నేట్ రూట్స్ ఉన్నాయో
ఆల్టర్నేట్ రూట్స్లో కూడా ట్రాఫిక్ను మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు సాయంత్రం సమయం కాబట్టి ఇళ్లలోకి వెళ్తున్న విద్యార్థులకు కావచ్చు, అదేవిధంగా వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొంత సమయానుకూలంగా చూసుకొని వాళ్ళంతా కూడా ఇళ్లలోకి వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వర్షం ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. మరొక 2-3 గంటల పాటు కూడా వర్షపాతం ఈ విధంగానే ఉంటే ఇంకా రోడ్డు మీదకి వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఇప్పటికీ చూస్తున్నాము వర్షానికి సంబంధించి రోడ్ల మీద నీరే ఏ విధంగా పారుతుందనే విషయానికి సంబంధించి మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు నగరంలోని వివిధ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే రిలీఫ్ టీమ్స్ జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హైడ్రాకి సంబంధించిన టీమ్స్ ఇప్పటికే అక్కడికి వెళ్ళి వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా కూడా వర్షం గతంలో 3-4 రోజుల పాటు వర్షం కంటిన్యూగా వచ్చింది. ఆ సమయంలోనే జిహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచించారు. మరొక 2-3 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పాత భవనాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ నగరంలో పాత కట్టడాలు ఉన్నాయి, పాత ఇళ్లలో కూడా ఇంకా నివాసాలు ఉంటున్నారు. వారికి ఇప్పటికే కొన్ని హెచ్చరికలు జారీ చేశారు, నోటీసులు జారీ చేశారు. అలాంటి పురాతన భవనాల్లో నివసించొద్దని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అదేవిధంగా పురావస్తు శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేశారు. మరొక వైపు ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే వర్షంతో పాటు గాలి దుమారం కూడా ప్రారంభమైంది. అక్కడక్కడ కొన్ని హోర్డింగ్స్కి సంబంధించిన హోర్డింగ్స్ కొన్ని కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చెట్లు కూడా కూలిపోతున్న పరిస్థితి ఉన్నాయి, చెట్ల కొమ్మలు విరిగిపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ నగర వాసులు కొంత వర్షానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.